మార్పు అన్నారు, రైతు బంధు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారే. కళ్ళు నెత్తికెక్కినాయి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు. అహంకారంతో మాట్లాడుతున్నారు. మొన్న మన జడ్పీ చైర్మన్ గారు రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు అంటే పోలీసులను పెట్టి గెంటేసే ప్రయత్నం. రైతు బంధు ఇంకా రాలేదంటే చెప్పుతో కొట్టండి అని మాట్లాడతాడు ఒక మంత్రి గారు. అంటే ఇది అహంకారం కాదా? మీరు తెచ్చిన మార్పేంది? మా కేసీఆర్ ఉండగా ఎన్నడన్నా ఫిబ్రవరి నెల దాకా రైతు బంధు పడకుండా ఉన్నాదే? ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలో రైతు బంధు ఇచ్చి చూపిండు మన కేసీఆర్. అరే కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, రైతు బంధు డబ్బులు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. మీకేమైంది? ఏమైనా కరోనా ఉందా? ఇప్పుడు అన్ని మంచిగున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ 3 ఎకరాలకు కూడా రైతు బంధు వేయలే. ఆనాడు మనం పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు కూడా మనం ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు పట్టా భూములకు లేదు, పోడు భూములకు లేదు, ఏ భూములకు కూడా రైతు బంధు ఇయ్యని పరిస్థితి. అంటే ఎటు పోతున్నాయి ఆ డబ్బులు? ఏం చేస్తున్నారు? ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. మరి రైతు బంధు వేయడంలో ఆలస్యం ఎందుకు? ఆసరా పెన్షన్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఇలా ప్రజలు ఆలోచిస్తలేరా? ఇలా రైతు బంధు ఇవ్వడంలో మార్పు వచ్చింది, ఆసరా పెన్షన్ ఇవ్వడంలో మార్పు వచ్చింది, కరెంట్ ఇవ్వడంలో మార్పు వచ్చింది. రాలేదా మార్పులు? ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఆగం చేయడంలో ఇలా మీరు మార్పు తెచ్చిండ్రు. చివరికి మన ప్రాజెక్టులు మొత్తం ఢిల్లీ చేతిలో పెట్టి ఉన్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఇది మీరు మార్పు తెచ్చిండ్రు.